నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కాళిదాస మహాకవి రచించిన పంచమహాకావ్యాల్లో ఒకటైన రఘువంశం, రఘువంశంలోని పంచమ సర్గ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్థ సర్గలో రఘుమహారాజు ఇంద్రుణ్ణి జయించి ఆ తర్వాత రాజ్యాన్ని స్వీకరించి జైత్రయాత్ర చేసి అందరు రాజుల్ని ఓడిస్తారు. ఆ తర్వాత విశ్వజిత్ అనేటువంటి యాగాన్ని చేసి సర్వస్వము దానం చేసేస్తారు. పంచమ సర్గలో సర్వము దానం చేసిన తర్వాత కౌత్సుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి విద్యార్థి రావడం, గురుదక్షిణ అడగడం కోసం రావడం, ధనం లేకపోయినా గురుదక్షిణ కోసం రఘుమహారాజు ప్రయత్నం చేయటం, రఘుమహారాజుకి కుమారుడు జన్మించడం అజమహారాజు, అతడు స్వయంవరంకై వివాహం కోసం స్వయంవరంకై ఇందుమతిని వివాహం చేసుకోవడానికి స్వయంవరానికి వెళ్ళడం తదితర అంశాలన్నీ కూడా ఈ సర్గలో మనం తెలుసుకుందాం. కాళిదాస మహాకవి రచించిన రఘువంశం పంచమ సర్గ. రఘుమహారాజు విశ్వజిత్ యాగాన్ని చేసి తాను సంపాదించినటువంటి ద్రవ్యం మొత్తం దానం చేశారు బ్రాహ్మణులకి, అక్కడికి వచ్చినటువంటి అతిథులకు అందరికీ. అంటే మొదటి సర్గలోనే చెప్పారు రఘువంశీకుల గురించి, వీళ్ళు ధనాన్ని సంపాదించేదే దానం చేయటం, అంటే దానం చేయటం కోసమే సంపాదిస్తారు, సంపాదించి దానం చేయటం కాదు. వీరి యొక్క పద్ధతి గురించి, లక్షణాల గురించి మొదటి సర్గలోనే మహాకవి మనకి చక్కగా వివరించారు. అంతా దానం చేసి విశ్రాంతులై ఉన్నారు. ఆ సమయంలో కౌత్సుడు అని ఒక శిష్యుడు, పరతంతు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న ఓ శిష్యుడు గురువుగారికి గురుదక్షిణ రఘుమహారాజు దగ్గర తీసుకొని గురుదక్షిణ ఇద్దామని చెప్పి రఘుమహారాజు గారి దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే కౌత్సుడిని చూశారో రఘుమహారాజు లేచి వెంటనే పరుగు పరుగున వెళ్ళి అతడిని సాదరంగా ఆహ్వానించారు. వీళ్ళందరూ ఈ రఘుమహారాజు రఘువంశీకులందరూ కూడా బ్రాహ్మణులన్నా, సన్యాసులన్నా, మహర్షులన్నా, అభ్యాగతులంటే ఎంతో ప్రీతి, ఎంతో ప్రేమ, చూడగానే వారికి ఆనందం కలిగి వెళ్ళి గౌరవించి పూజిస్తారు. సాదరంగా అందులో బ్రహ్మచారిని బ్రాహ్మణుల్ని పూజించడం రాజు యొక్క విధి. ఆ కౌత్సుని పూజించడానికి మృణ్మయ పాత్రలో పూజా ద్రవ్యాలు తీసుకొచ్చారు. మృణ్మయ అంటే మట్టి పాత్ర, మట్టి పాత్రలో పూజా ద్రవ్యాలు తీసుకొచ్చి పూజ చేస్తూ ఉన్నారు. అంటే సాధారణంగా అయితే బంగారు పాత్రలో తీసుకురావాలి, కానీ మట్టి పాత్రలో తీసుకొచ్చారంటే బంగారు పాత్ర కూడా దానం చేసేసారు, ఆయన దగ్గర ఏమీ లేవు అని అర్థం, నిర్ధరుడైపోయాడని అర్థం, పేదవాడైపోయాడని అర్థం. వచ్చి పూజించి చేతులు కట్టుకొని నిలబడి రఘుమహారాజు ఈ బ్రహ్మచారి ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి, ఎంత చూడండి చాలా గొప్పవాళ్ళు రఘువంశీకులు, ఎంత చెప్పినా చాలా తక్కువే అసలు. ఎంత గౌరవించారు, ఎంత వినయంగా రఘుమహారాజు అంత గొప్ప వీరుడు, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో చక్కగా తెలిసినటువంటి వాడు. అడుగుతూ ఉన్నాడు, అయ్యా మీరు గురువు గారు క్షేమంగా ఉన్నారా? ఎటువంటి గురువు చెప్తూ ఉన్నారు చూడండి. సూర్యుడు తన కిరణాలతోటి ప్రపంచానికి పదార్థాలు ఇస్తాడు. సూర్యుడు లేకపోతే పంటలు ఇవన్నీ ఏముండవు, ఏం కావాలన్నా మనకి సూర్యుడి నుంచే వస్తాయి. వర్షాలు ఉండవు, పంటలు ఉండవు, ఏముండవు, ఏదైనా సూర్యుడి నుంచి వస్తుంది. ప్రత్యక్ష దైవం సూర్యుడు. మనకు కనపడే దైవాలు ముగ్గురు, ఆ ముగ్గురులో సూర్యుడు, తల్లి, తండ్రి, సూర్యుడు. సూర్యుడు ఎలా అయితే పదార్థాన్ని ప్రపంచానికి ఇస్తాడో అలా గురువు, పరతంతు మహాముని గురువు తన కిరణాలతోటి జ్ఞానాన్ని శిష్యుల మీద ప్రసరింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి మీ గురువు గారు క్షేమంగా ఉన్నారా? అలాగే మీ గురువు గారి యొక్క 3 రకాల తపస్సులు చక్కగా సాగుతున్నాయి. 3 రకాల తపస్సులు అంటే అడుగుతున్నారు. కాయేన వాచా మనసాపి శశ్వత్ యత్ సంభృతం వాసవధైర్యలోపి ఆపాద్యతే నవ్యయమంతరాయై కశ్చిన్ మహర్షే త్రివిధం తపస్తద్ 3 రకాల తపస్సు.
మీ గురువు గారి యొక్క 3 రకాల తపస్సులు చక్కగా సాగుతున్నాయి. అంటే 3 రకాలంటే ఒకటి కాయక శరీరంతో చేసే తపస్సు, వాచిక మాట ద్వారా నోటితో చేసే తపస్సు, మానసిక మనసుతో చేసే తపస్సు. కాయిక శరీరంతో చేసేటువంటి తపస్సు ఏంటి అంటే ఉపవాసాలు చేయటం, ఏకాదశిగా నాడున కానీ పండగలు, తర్వాత శనివారాలు, ఆదివారం ఉపవాసాలు, సోమవారాలు ఉపవాసాలు చేయటం. అది చాలామంది ఇలా కాయిక తపస్సులు చేస్తున్నారు. చూసేటువంటి మీరందరూ కూడా, అందరూ చాలామంది భక్తి కలిగినటువంటి వారందరూ కూడా తపస్సు చేస్తున్నారు. అంటే అది కూడా తపస్సే. వాచిక తపస్సు, వాచిక తపస్సు అంటే వేదాధ్యయనం చేయడం. అంటే ఇప్పుడు అందరికీ వేదాధ్యయనం సాధ్యం కాకపోవచ్చు, కానీ దాని బదులుగా చాలామంది వాచిక తపస్సు చేస్తున్నట్లే. విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీస, సుందరాఖండ పారాయణం, రామాయణం, మహాభారతం, భాగవతం పారాయణలు, ఇవన్నీ కూడా భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాలైనా, ఏ కీర్తనలు, ఇవన్నీ వాచిక తపస్సు కింద వస్తాయి. అంటే అందరూ కూడా చాలామంది తపస్సు చేస్తున్నట్టే. హిందువులందరూ కూడా తపస్సు చేస్తున్నట్టే. అలాగే మానసిక తపస్సు, మనసుతో చేసేటువంటి తపస్సు ఏంటంటే మంత్రజపం, గాయత్రి మంత్రజపం. అది అలాగే బయట కాకుండా అనుష్ఠానం ఎప్పుడు కూడా మానసికంగానే చేస్తూ ఉంటారు. గురు పరంపరగా వచ్చినప్పటికీ, తండ్రి నుంచి, వంశంలో తండ్రి చెప్పినటువంటిది, ఇలాంటి కొన్ని అనుష్ఠానమైనటువంటి మంత్రాలన్నీ కూడా మానసిక తపస్సు. అలా 3 రకాలైనటువంటి తపస్సులు. ఈ 3 రకాల తపస్సులు నిర్విఘ్నంగా సాగుతున్నాయా? కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. అలాగే స్నానం చేయడానికి, స్నాన పితృతర్పణాలు ఇవ్వడానికి, స్నానాలకి వాడుకోవడానికి మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా నీరు సమృద్ధిగా లభిస్తుందా? ఏమైనా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏమఉండదు, సమృద్ధిగా లభిస్తుందా? అలాగే ఆశ్రమం గురించి, ఆశ్రమ క్షేమాన్ని గురించి అడుగుతూ ఉన్నారు. ఆశ్రమంలో పెంచినటువంటి మొక్కలు, గురువు, అక్కడ ఉండేటువంటి శిష్యులు కానివ్వండి, మిగిలిన పరివారాలు పెంచినటువంటి మొక్కలు, పాదులు చేసి దాంట్లో నీళ్లు పోసి పెంచినటువంటి మొక్కలు, అవి పుష్పిస్తున్నాయా? బాగున్నాయా? ఏదైనా గాలులకు కానీ, వర్షాలకు కానీ అవి పడిపోకుండా, పాడవకుండా క్షేమంగా ఉన్నాయా? అంటే చూడండి, ప్రకృతి పట్ల కూడా నీళ్లు బాగున్నాయా, కలుషితం కాకుండా, చెట్లు బాగున్నాయా, మొక్కలు బాగున్నాయా అడుగుతూ ఉన్నాడు రఘు మహారాజు. అలాగే ఆశ్రమంలో జింకలు క్షేమంగా ఉన్నాయి. ఎటువంటి జింకలు అంటే, ఆశ్రమంలో అవి చిన్నపిల్లల్లాగా, ఇంట్లో ఉండే చిన్నపిల్లలు ఎలా అయితే వచ్చి తల్లి, తండ్రి, బాబాయి, పెదనాన్న, ఇంట్లో ఉండేటువంటి బంధువులు, పిన్ని, వీళ్ళ ఒళ్ళో పడుకుంటారో టక్కున, అలాగా ఈ జింక వాటి తలని మునుల ఒళ్ళో పెట్టి పడుకుంటాయి. వీళ్ళు తపస్సు చేస్తున్నా, ఏం చేస్తున్నా మునుల ఒళ్ళో పెట్టి పడుకుంటాయి. పైగా దానికంటే ముందు ఏం చేస్తాయి, వీళ్ళు యజ్ఞం కోసం, మునులందరూ, గురువులు, ఋషులు యజ్ఞం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దర్భల్ని తిని వచ్చి పడుకుంటాయి. అంటే ఇంట్లో చిన్న పిల్లవాడు ఏదైనా నైవేద్యం కోసం ఏర్పాటు చేసుకున్నప్పటికీ, ఆ పండు ఏదో పూజ కాకముందే తీసుకెళ్ళినా ఏమి అనరు, ఏమి అనకుండా ఇంకా చక్కగా తింటే మంచిదే అన్నట్టు అలా భావిస్తారు. అంటే అట్లా జింకల్ని కూడా ఒక పిల్లల్లాగా చూస్తారన్నమాట. అలా ఉన్నటువంటి జింకలు, జింక పిల్లలు క్షేమంగా ఉన్నాయా అని గురువు గారు ప్రశ్న అడుగుతూ ఉన్న ఈ రఘు మహారాజు కౌత్సుడిని గురువు గారి యొక్క అన్ని రకాల యోగక్షేమాల గురించి అడుగుతారు. అడిగితే అప్పుడు కౌత్సుడు సమాధానం చెప్తాడు. ఓ రఘు మహారాజా, ఇంకా ఏమడుగుతారు, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మీకు ఏమైనా ఇబ్బందులు, నేను చేయాల్సినటువంటిది ఏదైనా ఉందా? మీకు నేను చెప్పండి. మీరు రాకతోనే నాకేం సంతోషం లేదు. మీరు ఏ కోరికతో వచ్చారో ఆ కోరిక తీరి నేను మీకు ఏదైనా చేస్తే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అని రఘు మహారాజు కౌత్సుడితో చెప్పారు. అప్పుడు కౌత్సుడు అంటున్నాడు, రఘు మహారాజా, మాకు ఇబ్బందులు ఏముంటాయి? మీరు రాజుగా ఉన్నప్పుడు అసలు ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? అబ్బాయి ఎంత ఫస్ట్ ఒక మాటతో అయిపోయింది. ఫస్ట్ వాక్యంతో, సూర్యుడు ఉండగా చీకటి ఉంటుందా? అంటే రఘు మహారాజు ఉండగా ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి, ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయా అని చెప్పి, మహారాజా, నేను కాలాతీతమైన తర్వాత వచ్చాను, కాలం అయిపోయిన తర్వాత వచ్చాను, సమయం దాటిపోయిన తర్వాత వచ్చాను. ఇప్పుడు మా గురువు గారికి గురుదక్షిణ ఇవ్వడానికి నేను ఇంకొకరిని యాచిస్తాను. ఎందుకంటే చేతక పక్షి కూడా, చేతక పక్షి అంటే వర్షం పడేటప్పుడు ఆ నీటిని భూమి మీద పడకుండా మధ్యలో ఉన్నప్పుడే
స్వీకరిస్తుంది ఆ నీటిని. వర్షాకాలంలో వర్షం వచ్చినప్పుడు స్వీకరిస్తుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత చేతక పక్షి వర్షం కావాలని మేఘాలని అర్థిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను మిమ్మల్ని అర్థిస్తే అలా ఉంటుంది. కాబట్టి సమయం అయిపోయింది. కావున మహారాజా నీకు స్వస్తి యొగుగాక. మీరిప్పుడు సర్వము దానం చేసి నిద్రులై ఉన్నారు. ఆ మృణ్మే పాత్ర మట్టి పాత్ర తెచ్చినప్పుడే ఈయనకు అర్థమైంది. కానీ మీరు చాలా గొప్పవాళ్ళు. ఇది మీకు శాశ్వతమేం కాదు. కృష్ణపక్షంలో చంద్రకాంతి ఉండదు. దేవతలు పానం చేసేస్తారు కృష్ణపక్షంలో. అలాగని అలాగే ఉంటాడా అంటే మళ్ళీ శుక్లపక్షం వచ్చినప్పుడు చంద్రకాంతి కనపడుతుంది. అలాగా మీరు ఇప్పుడు దానం చేశారు, మళ్ళీ మీకు ఇంతకంటే ఎక్కువ సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించడం, సంపాదించిన దాన్ని వృద్ధి చేయడం, ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడటం, తర్వాత అర్హులకి ఇవ్వడం, అంటే మంచి పనులకు వినియోగించడం. ఈ 4 ఎవరైతే చేస్తారో వారికి భూదేవి, లక్ష్మీదేవి, అష్టలక్ష్ములు ఏమి కావాలో అవన్నీ ఇస్తూనే ఉంటారు మహారాజా. ఇస్తూనే ఉంటారు అని చెప్పగానే రఘుమహారాజు అన్నారు వినయంగా, ఓ బ్రహ్మచారి, మా ఈ రఘువంశీకుల దగ్గరికి వచ్చి మీ కోరిక తీరకుండా వెళ్తే అది మా వంశానికి చెడ్డ పేరు. అసలు మరణం కంటే కూడా ఇదే ఎక్కువ బాధను కలిగిస్తుంది. కావున దయచేసి మీకు మీ గురుదక్షిణ గురువుగారికి ఎంత ఇవ్వాలి నాకు చెప్పండి అని అంటే, అప్పుడు కౌత్సుడు చెప్తూ ఉన్నాడు, మహారాజా మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మళ్ళీ రఘుమహారాజు ఇంకో మాట కూడా అంటారు అంతకుముందే. ఏమనంటే కౌత్సుడు గురించి చెప్తూ, మీకు మీ గురువు గారు గృహస్థాశ్రమానికి అనుజ్ఞనిచ్చారా? ఆశ్రమ ధర్మాలు 4 ఉన్నాయి. 4ట్లో గృహస్థ ఆశ్రమం అందరికీ ఆమోదయోగ్యమైన ఆశ్రమం. అంటే ఏంటంటే బ్రహ్మచర్యం, గృహస్థ ఆశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ఆశ్రమ ధర్మాలు పాటించాలి, ప్రతి ఒక్కరూ పాటించాలి. బ్రహ్మచర్యం, చదువు, ఆ బ్రహ్మచర్యంలో జ్ఞానాన్ని ఆర్జించడం, ఇంకా ఎటువంటి వేరే ఆలోచనలు లేకుండా ఏకాగ్రతతో సాధ్యమైనంత జ్ఞానాన్ని గురువుల దగ్గర ఆర్జించడం. గృహస్థాశ్రమం అంటే వివాహం చేసుకోవడం, వివాహము, గృహస్థుడిగా మారటం, సంతానోత్పత్తి, వాళ్ళని చక్కగా పెంచడం, ఉన్నతులుగా తీర్చిదిద్దడం. వాళ్ళు ఉన్నతులైపోయిన తర్వాత వారికి బాధ్యతలు అప్పచెప్పి వానప్రస్థం, ఇక భార్యాభర్తలు ఇద్దరూ కూడా అరణ్యాల్లో తిరుగుతూ మునుల వలె జీవించాలి, ముని వృత్తిని అలవాటు చేసుకొని జీవించాలి. అది కూడా అయిపోయిన తర్వాత సన్యాసం. సన్యాసం అంటే అన్నిటినీ విడిచిపెట్టడం, అన్నిటినీ విడిచిపెట్టేసి చేయడం. ఈ 4 రఘువంశీకులు పాటిస్తారు. శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణాం వార్ధకేముని వృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. మొదటి సరుకులోనే చెప్పారు కాళిదాస మహాకవి. ఈ రఘువంశీకులందరూ కూడా ఈ 4 ఆశ్రమ ధర్మాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఒక్క చిట్ట చివరి రాజు అగ్నివర్ణుడు తప్ప, దాంతో ఈ రఘువంశం ఆగిపోయేది అగ్నివర్ణుడితో ఆగిపోతుంది, 99వ రాజు. కాబట్టి మీకు మీ విద్యాభ్యాసం అయిపోయింది. కావున మీ గురువు గారు మీకు గృహస్థ ఆశ్రమంలోకి వెళ్ళడానికి మీకు అనుమతినిచ్చారా అని అడుగుతారు. అడగగానే ఆ తర్వాత ఈ కౌత్సుడు చెప్పడం, ఆ తర్వాత ఇట్లా సమయం మించిపోయిన తర్వాత అప్పుడు రఘుమహారాజు అసలు మీ గురువు గారు ఏమి ఇవ్వాలి నాకు సవినయంగా చెప్పండి అంటే, అప్పుడు కౌత్సుడు చెప్తూ ఉన్నాడు, మహారాజా, పరతంతు మహాముని యొక్క శిష్యుడిని నేను. నా విద్యాభ్యాసం అయిపోయింది. విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత గురువు గారికి నేను గురుదక్షిణ ఇద్దాం అనుకుని గురువుగారిని అడిగా, గురువుగారు మీకు నేను ఏం గురుదక్షిణ ఇవ్వాలి అని అడిగాను. ఆయన సాధు స్వభావి, సత్పురుషుడు, మహాత్ముడు మా గురువు గారు. ఆయన నా మీద వాత్సల్యంతో నేను పేదవాడినని తెలిసి, నాయనా నీవు నాకు శ్రద్ధగా ఎన్నో సేవలు చేసావురా, అదే నాకు గురుదక్షిణ, శ్రద్ధగా నా దగ్గర విద్య నేర్చుకున్నావు, అదే నాకు గురుదక్షిణ, ఇంకేమో తెలిపో అన్నారు. నాకు మనస్కరించలేదు, గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పండి గురువు గారు అని చెప్పి ఆయన్ని మళ్ళీ మళ్ళీ వేధించాను. గురువుగారికి కోపం వచ్చేసి, ఒరే నువ్వు నా దగ్గర 14 విద్యలు నేర్చుకున్నావు, 14 కోట్ల ద్రవ్యాన్ని తీసుకురాపో కోపంలో అన్నారు గురువుగారు. నేను మిమ్మల్ని యాచిద్దామని వచ్చాను. 14 విద్యలు అంటే ఋక్, యజు, సామ, అధర్వణ 4 వేదాలు.
శిక్ష, వ్యాకరణము, ఛందస్సు మొదలైనటువంటి 6 వేదాంగాలు, అలాగే 4 ధర్మశాస్త్రాలు, మొత్తం కలిపితే 14 విద్యని అభ్యసించారు ఆయన. అవి మీ దగ్గరికి నేను అందుకనే ఆ గురువు గారి గురుదక్షిణ ఇవ్వడానికని వచ్చాను. మీ పరిస్థితి చూస్తే మీరంతా సర్వం త్యాగం చేసి దేహాన్ని మాత్రమే నిలుపుకున్నారు మీరు అని చెప్పి చెప్పగానే రఘుమహారాజు, మహాత్మా, మీరు నాకు 2 రోజుల సమయం ఇవ్వండి. మీకు కోరిక తీరకుండా వెళ్తే మా వంశానికి అపకీర్తి వస్తుంది. ఈ 2 రోజులు మీరు యజ్ఞశాలలో త్రేతాగ్నుల మధ్య 4వ అగ్నిలాగా ప్రకాశించండి అన్నారు. అంటే బ్రహ్మచారులు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఉండరు వాళ్ళు. అగ్ని చాలా పవిత్రమైంది, పరమ పవిత్రమైంది. బ్రహ్మచారి కూడా అగ్నితో సమానమైనటువంటి పవిత్రత కలిగినటువంటి వాడు బ్రహ్మచారి. అందుకే వారిని పూజిస్తారు. రాజులు సైతం పాదాల మీద కూడా పూజించి గౌరవిస్తారు. బ్రహ్మచారిని నిందించకూడదు, తిట్టకూడదు, మహాపాపం. మూడో త్రేతాగ్నుల్లో 4వ అగ్నిలో వలె మీరు ప్రకాశించండి అని చెప్పి రఘుమహారాజు ఎలాగైనా ఇతడికి ధనాన్ని ఇవ్వాలి. అంటే ఇప్పుడు సంపాదించే ఇవ్వాలి. దానం చేయడం కోసం ఇప్పుడు సంపాదించాలి. భూమి మీద ఉండేటువంటి ద్రవ్యం మొత్తం ఆయన తీసేసుకున్నాడు. అంటే అన్ని మనకు 4వ సరుకులో చెప్పుకున్నాం. అందరు రాజుల మీద జైత్రయాత్ర చేసి మొత్తం అందరినీ లొంగ తీసుకొని వాళ్ళు ట్యాక్స్ కడతారు, ఆ పన్నే మొత్తం దానం చేశాడు. అంటే భూమి మీద ద్రవ్యం మొత్తం తీసుకున్నాడు. ఇప్పుడు ఇక ఎక్కడ తీసుకోవాలి అంటే ఆకాశం. అంటే రఘువంశీకులకు భూమే కాదు, ఆకాశం కూడా ఇస్తుంది. ఆకాశంలో కుబేరుడు, ఉత్తర దిక్కున ఉన్న కుబేరుడు, ఆయన కూడా రాజే. ఆయనది రాజ్యం అలకాపురి నగరాన్ని చేసుకొని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నారు. ఆయన కూడా రాజే కాబట్టి రాజుల మీద యుద్ధం చేయొచ్చు. అవసరమైనప్పుడు తనకంటే ధనికమైనటువంటి రాజు మీద అవసరమైనప్పుడు ధర్మబద్ధమైన యుద్ధం చేయొచ్చు. వెంటనే రథాన్ని సిద్ధం చేసుకొని ఆయుధాలన్నీ కూడా రథంలో ఉంచుకొని ఇక బయలుదేరదాం, మర్నాడు ఉదయాన్నే బయలుదేరదామని ఆ రోజు సాయంకాలం ఆ రథంలోనే నిద్రపోతున్నారు. అప్పుడు నిద్ర లేవగానే కోశాగారం దగ్గర కాపలా కాసేవాడు వచ్చాడు. వచ్చి, మహారాజా, బొక్కసం అంటే ఆ కోశాగారం, ఆకాశము నుండి బంగారం కురిసింది, బంగారపు వర్షం కురిసింది అనగానే అప్పుడు రఘుమహారాజుకి అర్థమైంది. కుబేరుడు ఇక అంటే రఘుమహారాజుతో యుద్ధం అంటే చెప్పినట్లుగా వారు వన్ సైడ్, అంటే ఆయనే గెలుస్తాడు, మిగిలిన వాళ్ళు ఓడిపోతారు. ఇక అందులో అనుమానం ఏం లేదు. కుబేరుడికి కూడా భయమే. అంటే చూడండి, ఇలా ఇంతకుముందే ఇంద్రుడి మీద విజయం పొందాడు కుబేరుడు. ఇప్పుడు అంటే దేవతల మీద కూడా విజయాన్ని పొందగలిగినంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి అంత గొప్ప శక్తి, అది సామాన్యమైనటువంటి శక్తిగా తపోబలం ఉంటే తప్ప సాధ్యం కాదు. అది దేహదారుఢ్యంతో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అవన్నీ కూడా ఎంత తపస్సు, ఎంత సాధన ఉంటే సాధ్యమయ్యేటువంటి విషయాలు అవన్నీ. ఎంత కఠోరమైనటువంటి సాధన. కుబేరుడు సైతం రఘుమహారాజుతో యుద్ధం తెలుసుకొని ముందుగానే లొంగిపోయి ట్యాక్స్ కట్టేశాడు. 14 కోట్లు కాదు, అంతకంటే ఎక్కువే. ఇక్కడ విషయం తెలుసుకొని మొత్తం అంతకంటే ఎక్కువ చాలా ట్యాక్స్ అంటే ఆ పన్ను కట్టేశాడు. సరే, లొంగిపోయాడు. లొంగిపోయిన వాళ్ళతో యుద్ధం ఏం చేయరు. ఆ ధనాన్ని మొత్తాన్ని ఇక్కడ కూడా రఘుమహారాజు యొక్క గొప్పతనం ఏంటంటే, కౌత్సుడు అడిగింది 14 కోట్లు. కాబట్టి 14 కోట్లు ఇచ్చేసి మిగతా ఉంచవచ్చు. కాదు, ఇప్పుడు సంపాదించింది కౌత్సుడు కోసం సంపాదించారు కాబట్టి ఎంత సంపాదించినా మొత్తం కౌత్సుడికి, అదే గురువు గారికి. ఎంత గొప్ప ధర్మం, సూక్ష్మమైనటువంటి ధర్మం అని వందల కొద్ది గుర్రాలు, ఒంటెలు వాటి మీద చేసి తీసుకెళ్ళమని చెప్పి అన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు కౌత్సుడు సంతోషించి, మహారాజా, నీకు దిగ్విజయమగుదును గాక. నీవు ఎలా అయితే దిలీపుడికి మీరు జన్మించారంటే, దిలీపుడి కంటే గొప్పవాడు. ఇక్కడంతా తండ్రి కంటే కొడుకులు గొప్పవాళ్ళు, ఈయన కంటే తర్వాత వచ్చే కొడుకు, ఇట్లా గొప్పవాడు అనమాట. ఆ తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎలా అయితే ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగిస్తుందో, ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్లుగా ఇక ఈయన నుంచి నిన్ను మించినటువంటి ఒక గొప్ప, నీవెలా అయితే గొప్ప కొడుకువో దిలీపుడికి, అలాగే నీకు ఇంకా గొప్ప కొడుకు పుడతాడు అని చెప్పి, గొప్ప సంతానం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి కౌత్సుడు వెళ్ళిపోయి గురువు గారికి ఇచ్చేశాడు. రఘుమహారాజు చాలా సంతోషించాడు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుడి యొక్క ఆశీస్సులు ఫలిస్తాయి. బ్రహ్మచారి ఆశీస్సులు, నిష్టగా ఉండేటువంటి బ్రహ్మచారి యొక్క ఆశీస్సులు ఫలిస్తాయి. ఆ తర్వాత ఈ
రఘు మహారాజు భార్య గర్భవతి అవ్వడం, గర్భవతి అయి ఒకరోజు తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో ఒక పిల్లవాడిని కన్నది. బ్రహ్మ ముహూర్తంలో పిల్లవాడిని కన్నది కాబట్టి ప్రకాశిస్తున్నటువంటి ఆ పిల్లవాడికి బ్రహ్మ పేరు పెట్టారు అజుడు. అజ అంటే బ్రహ్మ, అజుడు, అజ, అజ మహారాజు, మహారాజు అజుడు. ఆ తర్వాత చక్కగా చాలా సంతోషాన్ని పొందాడు ఆయన. పుత్రుడు పుట్టాడన్నటువంటి ఆనందాన్ని పొందాడు. చక్కగా గురువు దగ్గర, వశిష్ఠుల వారి దగ్గర విద్యాభ్యాసం గావించాడు అజుడు. ఆ తర్వాత యవనంలోకి వచ్చాడు. అంటే బ్రహ్మచర్యం అయిపోయింది, గృహస్థ జీవితంలోకి ఎంటర్ అవ్వాలి. భోజరాజు, కాంభోజరాజుకు ఒక చెల్లెలు ఉంది. ఆమె పేరు ఇందుమతి, కాంభోజరాజు చెల్లెలు. ఆయన ఈమెకి వివాహం చేద్దామని చెప్పి స్వయంవరం ప్రకటించారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అజమహారాజుని స్వయంవరానికి పిలిపించాలి. అంటే అజమహారాజు నుంచి పెళ్లి చేద్దాం ఉంది. అజమహారాజుని స్వయంవరానికి పిలిపించాలని చెప్పి గొప్ప పండితుల్ని, కొంతమందిని, దూతలని రఘుమహారాజు దగ్గరికి వెళ్ళి ఆహ్వానించారు. రఘుమహారాజు కూడా కాంబోజరాజు చాలా గొప్పవాడు, గొప్ప వంశం అని చెప్పి వివాహానికి అంగీకరించి అజమహారాజుకు చెప్పారు. స్వయంవరానికి అంగీకరించి వాళ్ళందరూ తండ్రి చెప్తే వినేటువంటి వాళ్ళు, తండ్రి మాటను, తల్లిదండ్రుల మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి గొప్ప రాజులు వాళ్ళందరూ. అజమహారాజు అలాగే అని చెప్పి తల్లిదండ్రులకు నమస్కరించి సైన్యంతో బయలుదేరి కాంబోజ, విదర్భ దేశాన్ని కాంబోజరాజు పరిపాలిస్తున్నాడు, వాళ్ళ చెల్లెలు అన్నమాట. బయలుదేరి అరణ్యాల్లో వెళ్ళాలి. ఎప్పుడైతే అజుడు బయలుదేరాడో వెంటనే కాంబోజు రాజు చాలా సంతోషించి అజుడి యొక్క ఆ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు, అంటే ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి ఉండడానికి, తినడానికి ఆహార పదార్థాలు మొత్తం ఏర్పాట్లు చేశాడు. నిజంగా అరణ్యంలో నుంచి వస్తుంటే అసలు అది అరణ్యంలాగా లేదు, నగరంలాగా అన్ని ఎక్కడ ఏం కావాలంటే అవి దొరుకుతున్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాడు. అంటే ఎంత ఇదిందో వీరి వంశం మీద, ఎంత వంశంలోకి కూతుర్ని చెల్లెల్ని పంపించాలని ఎంత ఆసక్తి ఉందో చూడండి. ఆ తర్వాత ఒక నదీ ప్రాంతానికి వచ్చి, అక్కడ కావేరీ నది ప్రాంతానికి వచ్చి అక్కడ విశ్రమిస్తూ ఉన్నారు. మర్నాడు వెళ్దామని చెప్పి అలసిపోయారు. అప్పటికే అలసిపోయి ఆ ప్రయాణానికి జెండాలు కూడా మట్టి కొట్టుకుపోయారు. అక్కడ అందరూ విశ్రమిస్తూ ఉండగా, స్వయంవరం కాబట్టి సైనికులు కొంతమంది స్త్రీలతో కూడా, స్త్రీలు లేకుండా వివాహం సంబంధించినటువంటిది వెళ్ళకూడదనే ఉద్దేశమో ఏమో కొంతమంది స్త్రీలు కూడా వెళ్తున్నారు. అక్కడ నదిలో ఒక ఏనుగు, ఎటువంటి బాగా మదించినటువంటి ఏనుగు మునిగుంది. అర్థమవుతుంది చూడగానే, మునిగుంది కానీ పైన తుమ్మిదలు తిరుగుతున్నాయి. అంటే దాని యొక్క కుంభస్థలం మీద మదము చేత స్రవిస్తుంటే వాటి కోసం తుమ్మిదలు వచ్చి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. చూడగానే అర్థమైంది. అది ఆ ఏనుగు వీరి వైపు వస్తూ ఉంది. దాడి చేయడానికి సిద్ధంగా వస్తూ ఉండేసరికి అందరూ భయపడ్డారు. అజమహారాజు లేచి చూశాడు. ఏనుగుల్ని యుద్ధంలో తప్ప ఇక ఏ సందర్భంలోనూ ఏనుగుల్ని చంపకూడదని శాస్త్రం. యుద్ధంలో అంటే తప్పదు. అందుకని ఏనుగుని ముందు దాన్ని వెనక్కి వెళ్ళేట్టు చేయాలి అని బాణంతో ఆ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కొట్టాడు. ఎప్పుడైతే ఏనుగు కుంభస్థలానికి బాణం తగిలిందో వెంటనే ఆ ఏనుగు ప్రాంతంలో ఒక దివ్య పురుషుడు కనిపించి అలా పైకి వెళ్తూ రాజు దగ్గరికి వచ్చాడు, అజుడి దగ్గరికి. అజుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరని అడిగాడు. నమస్కరించి, మహాత్మా అజమహారాజా, నేను గంధర్వ కుమారుడిని, ప్రియంవదుడు అనేటువంటి గంధర్వుడు కొడుకునైనటువంటి నేను, నా పేరు ప్రియదత్తుడు. నేను మతంగ మహర్షి నన్ను శపించాను, శాపవశాత్తు జన్మించాను. నేను కొంచెం గర్వంతో ఉండేటువంటి వాడిని. ఆ గర్వంతో ఉన్నటువంటి నన్ను, నా గర్వం అణచడానికి మతంగ మహర్షి నన్ను శపించారు. అయితే నేను ఆయన ప్రార్థిస్తే అప్పుడు ఏనుగు రూపంలో నువ్వు శాపవశాత్తు ఉంటావు. ఎప్పుడైతే రఘువంశీకుడు తన యొక్క బాణం నీ కుంభస్థలానికి తగులుతుందో నీ శాప విముక్తి కలుగుతుంది అని చెప్పారు. ధన్యవాదములు, మీరు నా శాపాన్ని విముక్తి కలిగించారు. మీకు నేను ఏదో ఒకటి ఇవ్వాలి. మీరు నాకు శాప విముక్తి కలిగించారు. ఇవ్వకపోతే అది నా లోపం అవుతుంది. కాబట్టి నేను మీకు 2 అస్త్రాలు ఇస్తాను, సమ్మోహన అస్త్రాలు. శత్రువులందరి మీద విజయాన్ని పొందగలిగిన
సమ్మోహనాస్త్రాలు రెండిస్తాను అని చెప్పి చెప్పగానే అజమహారాజు అలాగే అని చెప్పి నది దగ్గరికి వెళ్ళి ఆచమనం చేశారు. ఆ తర్వాత ఇతడు ఆ మంత్రాల్ని అజమహారాజు చెవులో చెప్పారు. ఆ మంత్రాన్ని తీసుకొని ఆ తర్వాత మర్నాడు ఉదయాన్నే నగరానికి విదర్భ దేశానికి వెళ్ళగానే అతనికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆ రోజు రాత్రి విశ్రమించాడు. మర్నాడు ఉదయాన్నే లేవాల తొందరగా, అది ఆ రోజు స్వయంవరానికి వెళ్ళాలి. ఇక సైనికులందరూ వచ్చి మహారాజా లేవండి, మీరు సమయం ఆసన్నమైంది అని చెప్తే అప్పుడు నిద్ర లేచి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి, కాలకృత్యాల తర్వాత స్నానం చేసి, ఇక స్వయంవరం కాబట్టి స్వయంవరానికి ఎలా సిద్ధం అవ్వాలో అలా సిద్ధమై అలాంటి వస్త్రాలు ధరించి చక్కగా లేపనాలు వస్త్రాలని ధరించి స్వయంవర మండపంలో అడుగుపెట్టగా మిగిలినటువంటి చాలామంది రాజులు ఉన్నారు. వారందరినీ ఒకసారి అలా చూశాడు. దీంతో మనకి పంచమ సర్గ అయిపోతుంది. నెక్స్ట్ తరువాత షష్ఠ సర్గలో మిగిలినటువంటి ఇందుమతి యొక్క వివాహం, అజుడికి ఇందుమతి వివాహం తదితర అంశాలన్నీ కూడా తర్వాత సర్గలో మనకు తెలుస్తాయి. నాలో ఏమైనా దోషాలు కానీ ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులు కానీ విజ్ఞులు పండితులందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేసి నన్ను తీర్చిదిద్దగలరని, నా తప్పులు నేను తెలుసుకునేట్లుగా చేయగలరు అని మనవి. మీరు ఏ రకమైనటువంటి విమర్శ ఉన్నా సరే నేను సద్హృదయంతో తీసుకుంటాను. నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. కావున పండితులు విజ్ఞులందరూ కూడా నాలో ఉండేటువంటి తప్పుల్ని చెప్పగలరని మనవి. విన్నందుకు ధన్యవాదములు. సర్వే జనాః సుఖినో భవంతు.